సంఘం అంతటికి, అలాగే యూట్యూబ్లో వాక్యాన్ని వీక్షిస్తున్న మీ అందరికి కూడా ఈస్టర్ శుభాకాంక్షలు. విష్ యూ ద సేమ్ అని ఒక్క మాట అంటే నాకు కూడా చదువు. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవుని బిడ్డలారా, మరి పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే శిష్యులందరూ కూడా మరి వారు బలపరచబడి గొప్ప పరిచర్య వారు చేశారంటే, ఇప్పటివరకు మనం ఆ శక్తి చేత ముందుకు వెళ్తున్నామంటే దానికి గల కారణం ఒకే ఒక కారణం. అదేమిటనంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు మృత్యుంజయుడై తిరిగి లేవడం. హల్లెలూయా. పునరుద్ధాన శక్తి వారికి తాకడం చేత, ప్రభు అయిన యేసుక్రీస్తు పునరుద్ధానుడై ఆ శక్తిని వారికి ప్రసరింపజేయడం చేత దేవుని బిడ్డలారా, శిష్యులందరూ కూడా బలం పొందుకొని ఆ బలముతో వారు గొప్ప పరిచర్య చేశారు. ఈనాటికి కూడా ఆ బలము ప్రసరిస్తూనే ఉంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఈరోజు అంశం ఏమిటనంటే క్రైస్ట్స్ రిజరక్షన్, క్రీస్తు పునరుద్ధానము. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానము అనగా ఆయన మరి చనిపోయిన తర్వాత సమాధి చేశారు, కానీ ఆ సమాధి ఆయన్ని ఏం చేయలేకపోయింది. హల్లెలూయా. మృత్యుంజయుడై తిరిగి లేచాడు. ఎన్నో ప్రయత్నాలు చేశారు, బంధించారు, ఏమేమో చేశారు శత్రువులు. అయినా సరే ఆ సమాధి రాయిని తొలగించి ప్రభు అయిన యేసుక్రీస్తు తిరిగి లేచాడు. హల్లెలూయా. మీకు ఒక మాట చెప్తాను, వినండి. ఈ ప్రపంచంలో ప్రభు అయిన యేసుక్రీస్తుకు కలిగినటువంటి ప్రత్యేకతలు ఇంకెవరికి లేవండి. హల్లెలూయా. గమనించండి, ఆయన పుట్టుకలో ప్రత్యేకత లేదా చెప్పండి? మన పుట్టుకకు ఆయన పుట్టుకకు ప్రత్యేకత లేదంటారా చెప్పండి? ఆయన పరిశుద్ధాత్మ చేత ఒక కన్యక గర్భాన జన్మించాడు. హల్లెలూయా. అంతేకాదు, ఇంకొక ప్రత్యేకత ఏమిటంటే, యేసయ్యలో ఆయన జీవితానికి మన జీవితానికి ప్రత్యేకత లేదా చెప్పండి? హల్లెలూయా. ఆయన మరి జీవిత విధానంలో పరిశుద్ధత కనబడుతుంది పిల్లలు. ఒక ప్రత్యేకమైన జీవితం ఆయనది. హల్లెలూయా. మూడవది అంతేకాదు కానీ ఆయన మరణములో కూడా ప్రత్యేకత ఉంది. హల్లెలూయా. బాగా గమనించండి. సహజంగా ఇప్పటి వరకు మీరు ఎవరిదైనా ఖాళీ సమాధి చూసారా అని అంటే, ఈ ప్రపంచంలో ఒకే ఒక ఖాళీ సమాధి ఉంది. అది ఎవరిదనంటే ప్రభు అయిన యేసుక్రీస్తుదే. మీకు సంతోషం ఉంటే గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని మహిమపరచండి. ఒకే ఒక సమాధి ఏదైనా ఖాళీది ఉందంటే అది ప్రభు అయిన యేసుక్రీస్తుదే. ఇప్పుడు చెప్పండి, ప్రత్యేకత కాదా? ప్రత్యేకత ఆయనలో 1, 2, 3, 4 ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఆ ప్రత్యేకమైన దేవుణ్ణి మనం ఈ ఉదయకాలం ఎంత చక్కగా బిడ్డలందరూ మీరు మరి ఎంత చక్కగా స్త్రీల సమాజం, యవ్వన సమాజం బిడ్డలు ప్రత్యేక గీతాలు పాడారు, ఆలపించారు. అది మనకు దీవెన, మనకు ఆశీర్వాదం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మరి కొన్ని విషయాలు ఈరోజు మనం చూద్దాం. సమాధి రాయి దొర్లింపబడి ఖాళీ సమాధిగా ఉండుటలో కొన్ని విషయాలు ఈరోజు మీ ముందు ఉంచాలని ఆశపడుతూ ఉన్నాను. మీ పరిశుద్ధ గ్రంథాలు చూస్తే పిల్లరా, ఆల్మోస్ట్ ఈ 4 సువార్తల్లో కూడా మీరు చూస్తే ఈ భాగం వ్రాయబడి ఉన్నది. బాగా గమనించండి. కొన్ని సంఘటనలు 4 సువార్తల్లో ఉండవు. కొన్ని సంఘటనలు మాత్రమే 4 సువార్తల్లో వ్రాయబడి ఉన్నాయి. అందులో ఒకటి ఆయన పునరుద్ధానము. హల్లెలూయా. యోహాను సువార్త 20వ అధ్యాయం మొదటి 10 వచనాలు కలిగినటువంటి భాగాన్ని మనం చదవగా విన్నాం. ఇదే భాగము మరి 3 సువార్తకులు కూడా రాశారు. చూడండి, మత్తయి సువార్త 28వ అధ్యాయం మొదటి 10 వచనాలు, అలాగే మార్కు సువార్తికుడు 16వ అధ్యాయం మొదటి 11 వచనాలు, అలాగే లూకా సువార్తికుడు ఆయన 24వ అధ్యాయం మొదటి 12 వచనాల్లో. అనగా 4 సువార్తల్లో కూడా ఈ సందర్భం
వ్రాయబడి ఉన్నది. అంటే ఎంత ప్రత్యేకమైందో గమనించాలి మీరు. హల్లెలూయా. అయితే ఈరోజు మీతో చెప్పదలుచుకున్న విషయం ఏమిటంటే ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన సమాధి మీద ఉన్న రాయి దొర్లింపబడి ఖాళీ సమాధిగా ఉండడంలో ఉన్న విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఒకటి, నంబర్ 1 చూడండి దయచేసి. మీరు చూస్తే మత్తయి సువార్త 28వ అధ్యాయం 2వ వచనం, మార్కు సువార్త 16వ అధ్యాయం 4వ వచనం, లూకా సువార్త 24వ అధ్యాయం 2వ వచనం, యోహాను సువార్త 20వ అధ్యాయం 1వ వచనం. ఇవన్నీ కూడా మీరు చూస్తే రాయి దొర్లింపబడి ఉన్నది అని రాయబడింది. హల్లెలూయా. ఈ 4 వచనాల్లో 4 సువార్తల్లో రాయి దొర్లింపబడి ఉండెను అని రాయబడింది. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఏమిటి దీనివల్ల రాయి దొర్లింపబడి ఉండడంలో ఏమిటి మనకు కలిగే ప్రత్యేకత? ప్రభు అయిన యేసుక్రీస్తును కలిగినటువంటి నీకు నాకు ఏమిటి లాభం ఆయన ఖాళీ సమాధి వలన అని మనం చూస్తే చూడండి దయచేసి. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 54, 55 వచనాలు మీరు చూస్తే ఈ మాట రాయబడి ఉన్నది. ప్రవచనాన్ని ఎత్తి చూపిస్తూ ఉన్నాడు ఆయన. విజయమందు మరణము మృంగివేయబడును అని వ్రాయబడిన వాక్యము నెరవేరును. ఓ మరణమా నీ ముల్లెక్కడా? ఓ మరణమా ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? క్రీస్తునందు దేవుని బిడ్డలారా, బాగా వినాలి ఈ మాట. ప్రభు అయిన యేసుక్రీస్తు సమాధి ఆ రాయి దొర్లింపబడడంలో ఉన్నటువంటి నీకు నాకు దేవుడిచ్చే గొప్ప సంగతి ఏమిటంటే విజయము. హల్లెలూయా. విజయము. నీ జీవితంలో అపజయం లేదండి. నీ జీవితంలో అపజయం లేదు. నీ జీవితంలో విజయమే. హల్లెలూయా. విజయమే. ఎందుకంటే మరి పాపము వలన వచ్చు జీతము మరణం అన్నాడు. మీరు అసలు ఎట్లొచ్చింది ఈ పాపము అని అంటే ఆదిలోనే మన పితరులైనటువంటి ఆది దంపతులైనటువంటి ఆదాము అవ్వలు చేసిన మరి ఆజ్ఞ అతిక్రమించారు. తద్వారా పాపము వలన వచ్చు జీతం మరణం. ఈ మరణాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు మృంగివేశాడు. హల్లెలూయా. తద్వారా గమనించండి, ఆ సమాధిలో ప్రభు అయిన యేసుక్రీస్తు అలాగే ఉండి ఆ రాయి అలాగే మూసివేస్తుంటే ఈనాడు దేవుని బిడ్డలారా, నీకు నాకు విజయం లేదు. బాగా వినాలి. ఇంకొక మాట చెప్పనా మీకు? ఆ రాయి దొర్లింపబడి ఉండకుండగా రాయి అలాగే ఉంటే ప్రభు అయిన యేసుక్రీస్తు తిరిగి లేవడంటారా? మీరు చెప్పండి. లేస్తాడు. కానీ ఎందుకు దొర్లింపబడింది అనంటే ప్రభు అయిన యేసుక్రీస్తు సమాధిలో లేడు అని ప్రతి ఒక్కరికి తెలియజేయబడ్డానికి. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభుని మహిమపడతా. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముళ్ళెక్కడా? క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఒక సత్యం మీరు గ్రహించాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ రాయి సమాధి మీద రాయి దొర్లింపబడడంలో ఈనాడు మనందరికి కూడా మరణం మీద విజయం కలిగింది. హల్లెలూయా. అయితే వినండి, ఇంకా చాలామంది ఈ ఉదయకాలం ఈ సన్ రైజ్ సర్వీస్లో మీరు వాక్యాన్ని వీక్షిస్తున్న మీరు దయచేసి గమనించండి. ఎవరికి విజయం కలుగుతుంది, మరణము ఎవరికి మిరిగివేయబడుతుంది అని అంటే మీరు ఒక సత్యం గ్రహించాలి. దయచేసి చూడండి, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. నీ క్రియలను నేను ఎరుగుదును, ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రం నీకున్నది కానీ నీవు మృతుడవే. ఇదేమిటి? జీవించుచున్నావు నీవు, కానీ నీవు చచ్చిన దానివి, నీవు చచ్చిన వాడవి నీవు.
ఎప్పుడు అనంటే నీ ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతూ, నీ ఇష్టం వచ్చినట్టుగా వ్యతిరేకంగా జీవిస్తూ, పాప బంధకాలలో ఇంకా మునిగి తేలుతూ, రెండు పడవల మీద నడుస్తూ నీ ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తుంటే ఎవరెవరు నీవు? మరణం మీద నీకు విజయం ఉందా? ఉందా నీకు మరణం మీద విజయము? చచ్చిన దానివి, చచ్చిన వాడివి. దేవుడే చెప్తున్నాడు, నేను కాదు. ఏది పాస్టర్ గారు ఇంత ఘాటుకు పడ్డాడు? నేను కాదండి. చూడండి, ఉందో లేదో, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే, మృతురాలువే. నీ క్రియలను నేను ఎరుగుదును. దేవుని బిడ్డ, ప్రభు అయిన యేసుక్రీస్తు సమాధి మీద రాయి దుర్లింపబడడంలో మరణము మీద విజయము కలిగింది. హల్లెలూయా. అయితే అందరికి కాదు. పాప బంధకాలలో కట్టబడి పట్టబడి ఇంకా నీవు పేరుకు మాత్రం బ్రతుకుతున్నావు, ఏం లాభం లేదు. నీ జీవితాన్ని మార్చుకోనంత వరకు నీవు మృతుడవే, మృతుడు. అయితే ఏం చేయాలి మరి? ఏం చేయాలి? చూడండి, ప్రభు అయిన యేసుక్రీస్తు మాటల్లో మనం మరి అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో ఒక మంచి మాట అంటాడు అపోస్తలుడైన పౌలు. నిద్రించుచున్న నీవు మేలుకొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించును. హల్లెలూయా. నీవు నిద్రిస్తున్న నీవు ఇప్పుడు ఏం చేయాలంటే మేలుకొని మృతుల నుండి నువ్వు లేయాలి. అనగా నీ పాప బంధకాల నుండి నువ్వు లేయాలి. తెలుసుకోవాలి నువ్వేం చేస్తున్నావు, నీకు తెలుసుకోవాలి. నువ్వు ఎలా జీవిస్తున్నావు, ఎలా నీ ప్రవర్తన ఎలాగుంది, అసలు మంచిగా బ్రతుకుతున్నావా, యథార్థంగా బ్రతుకుతున్నావా, యేసయ్యలో బ్రతుకుతున్నావా నీవు? ప్రకటన గ్రంథంలో ఉంటుంది, క్రీస్తునందు మృతులైన వారు ధన్యులు. ఏంటంట చూస్తున్నారు? చూడండి, ప్రకటన గ్రంథము చూడాలి ప్రియులారా. చాలా ముఖ్యమైన మాట మీకు నేను చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. 14వ అధ్యాయం 13వ వచనం చూడండి. 14:13 ప్రకటన 14:13. ఇప్పటి నుండి ప్రభువునందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పుగా వింటిని. ఇప్పటి నుండి ఎవరినందండి? ప్రభువునందు మృతులు ధన్యులు. ఎందుకు అనంటే ప్రభువులో జీవిస్తూ, క్రీస్తులో జీవిస్తూ, యేసయ్యలో బ్రతుకుతూ, పాపములని విడిచిపెట్టి ఆయన అనుసరిస్తూ, ఆయనలో జీవిస్తూ ముందుకు వెళ్ళేవారు మాత్రమే ధన్యులండి. హల్లెలూయా. వారికే విజయము మరణం మీద. లేకపోతే నీవు ఇంకా పాపానికి దోసుడివి, దాసురాలవే. నీవు మృతులలో నుండి లేచి మరి ప్రభు కొరకు నువ్వు బ్రతకాలి. క్రీస్తుని మీద ప్రకాశిస్తున్నాడు. ఇంకెంతకాలం నువ్వు ఇంకా పాప బంధకాల్లో ఉంటావు? తిరిగి లే. ఆనాడు ప్రభు అయిన యేసుక్రీస్తు మృత్యుంజయుడే లేచాడు, మరణాన్ని మృంగివేశాడు, తద్వారా మనకు విజయాన్ని కల్పించాడు. దేవుని బిడ్డ, వద్దా మరి నీకు విజయము? నీకు వద్దా విజయము? నీ జీవితంలో విజయం కావాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తులో నువ్వు జీవించడం చేత. హల్లెలూయా. ఇది మొదటిది. రెండవది గమనిద్దాం పిల్లరా. రెండవది, ప్రభు అయిన యేసుక్రీస్తు మరి ఆయనకు ఆ సమాధికి రాయి మూసివేయబడింది. అయితే ఉదయకాలం ఆదివారమును ఇంకా తెల్లవారుచుండగా రాయి దొర్లింపబడింది. అందులో మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏమిటనంటే, రెండవది, రాయి దొర్లింపబడడం చేత సాక్ష్యము మనకి కనబడుతూ ఉంది. హల్లెలూయా. మీరు చూడండి దయచేసి మత్తయి సువార్త 28వ అధ్యాయం 7వ వచనం. త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయడి. మార్కు సువార్త 16వ అధ్యాయం 9-10 వచనాలు గమనించండి ప్రియులారా. ఆదివారమున తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేని మరియకు మొదట కనబడెను. ఆయనతో ఉండిన వారు దుఃఖపడి ఏడ్చుచుండగా ఆమె వెళ్ళి ఆ సంగతి వారికి తెలియజేసెను. దేవుని బిడ్డలారా, క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు గమనించండి. రెండవది,
ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన మరి ఆ సమాధి మీద రాయి దొర్లింపబడడంలో నీకు నాకు కలిగింది ఏమిటనంటే సాక్ష్య జీవితం. హల్లెలూయా. ఏమిటా సాక్ష్య జీవితం అంటే, ఇంకా సమాధిలో ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు ఉంటే, రాయి దొర్లింపబడకపోతే చాలామంది అనుకునేవాళ్ళు, ఆయన ఇంకా చచ్చిపోయాడు, లేచి తిరిగి లేవలేదు అని అనుకునేవాళ్ళు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ ఖాళీ సమాధి వలన రాయి దొర్లింపబడడంలో మనకు కలిగేది ఏమిటంటే సాక్ష్యము. అందుకనే ప్రభు అయిన యేసుక్రీస్తు మనం చూస్తే ప్రియులారా, ఒక మంచి మాట ఉంది. ఏమిటనంటే, ఆదివారంన తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేని మరియకు మొదట కనబడ్డాడు. దుఃఖపడమాకండి, మీరు వెళ్ళి నేను లేచిన సంగతి తెలియజేయమని చెప్పడం మనం చూస్తాం. క్రీస్తునందు ప్రియులారా, రాయి అలాగే ఆ సమాధి మీద మూసిబడి ఉంటే ప్రభు అయిన యేసుక్రీస్తు లేచాడని తెలుస్తుంది అండి. అందరికీ చెప్పండి, మీరు ఎవరికి తెలియదు. రాయి దొర్లింపబడడంలో ఏం కనపడుతుందంటే సాక్ష్యము. క్రీస్తునందు దేవుని బిడ్డ, మీకు ఒక మాట చెప్తాను వినండి. ఈ ప్రపంచంలో కనీసం శిష్యులకు కూడా లేని ధన్యత, కనీసము శిష్యులకు కూడా లేని ధన్యత ఒకే ఒక స్త్రీకి కలిగిందండి. దేవదూతలకు కూడా లేని భాగ్యము మగ్దలేని మరియకు మాత్రమే కలిగింది. ఏమిటి కారణం? కారణం ఏమిటనంటే, ఆమె మరి ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువలో వేలాడుతున్నప్పుడు అక్కడ ఉంది ఆమె. శిష్యులందరూ పారిపోయారు, కానీ ఆ స్త్రీ అక్కడ ఉంది. అంతేకాదు దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన మరణించి ఆ సిలువలో వేలాడుతున్నప్పుడు ఆ శవాన్ని తీసుకొని వెళ్ళి సమాధి చేయడానికి కూడా ఎవరు ముందుకు రాలా. కానీ ముందుగా స్త్రీ ఉన్నదండి. హల్లెలూయా. మగ్దలేని మరియ. ఎంత గొప్ప సంగతో చూడండి. మూడవది ఏమిటనండి? మూడవది ఆ స్త్రీలో ఉన్నటువంటి ఆ ప్రత్యేకత. ఎందుకు ఈ ధన్యత ఇచ్చాడు? ఎవరికి లేని ధన్యతనంటే, అందరికన్నా ముందు ఎవరు వచ్చారండి సమాధి దగ్గరికి? మగ్దలేని మరియ వచ్చిందండి. శిష్యులందరూ భయపడి వణుకుతూ, గజగజ వణుకుతూ ఎక్కడో మరి తలుపులు వేసుకొని కూర్చున్నారు భయముతో. కానీ ఒక స్త్రీ మగ్దలేని మరియ, ఆమె ధైర్యము చేసి తెల్లవారుజామునే ఆయన మరి సమాధి దగ్గరికి వచ్చింది. అందుకనే ఎవరికి లేని భాగ్యము, కనీసం దేవదూతలకు లేని దర్శనము, శిష్యులకి మొట్టమొదట లేని దర్శనము ఆ స్త్రీకి దేవుడిచ్చాడు. హల్లెలూయా. నీ జీవితంలో కూడా దేవుని బిడ్డ ఇది గమనించు. ఇంకా అదే కాదు, దర్శనమే కాదు, ఇంకొక ప్రత్యేకత ఉంది ఆమెకు దేవుడిచ్చిన గొప్ప భాగ్యం. ఏమిటనంటే, కనీసం శిష్యులకు కూడా సువార్తను మొట్టమొదటిగా, అంటే ఈ సాక్ష్యము. ఏమిటా సాక్ష్యము? సమాధి మీద ఉన్న రాయి దొర్లింపబడింది, ప్రభు అయిన యేసుక్రీస్తు తిరిగి లేచాడు అని ఈ చెప్పే భాగ్యం ఎవరు కలిగిందండి? మొట్టమొదటిగా మగ్దలేని మరియకి. మీకు ఒక మాట చెప్తాను వినండి. ఆ మాటను మీకు నేను చూపిస్తాను, చూడండి ప్రియులారా. చాలా అద్భుతమైనటువంటి మాట. అదేమిటనంటే, ఆ స్త్రీ వెళ్ళి ఏం చేసిందనంటే, శిష్యులకే కాదు తక్కిన వారికి ప్రభు అయిన యేసుక్రీస్తు తిరిగి లేచాడు, సమాధి మీద ఉన్న రాయి దొర్లింపబడిందని ఆ స్త్రీ తెలియజేసింది. హల్లెలూయా. సాక్ష్యము. సమాధి మీద ఉన్న రాయి దొర్లింపబడడంలో ఉన్న గొప్ప మరి రెండవ సత్యం ఏమిటనంటే సాక్ష్యము. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, ఈరోజు మీరు ఒక సత్యం గ్రహించాలి. ఏమిటదనంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు చివరిసారిగా ఆయన మరి ఒక మాట చెప్పాడు శిష్యులకు. ఏం చెప్పాడు? వాట్ వాజ్ ద లాస్ట్ కమిషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్? ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క చివరి మరి ఆజ్ఞ ఏమిటంటే గో త్రూ అవుట్ ద హోల్ వరల్డ్ అండ్ ప్రీచ్ ద గాస్పెల్ టు ఆల్ మ్యాన్ కైండ్ అని అన్నాడు. అంటే సర్వలోకమునకు మీరు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఈనాడు దేవుని బిడ్డ, నీకు నాకున్న గొప్ప భాగ్యం, పాపముల నుండి మనం ఆ బంధకాల నుంచి విడిపించబడి
మనము ప్రభు అయిన యేసుక్రీస్తును కలిగి ఈనాడు పరిశుద్ధులుగా జీవిస్తున్నామంటే దానికి గల కారణం ఏమిటనంటే, ఆనాటి ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శిష్యులు 11 మంది, ఆ తర్వాత మరొకడు యూదా ఇస్కరియోతు ప్లేస్లో మరొకరు రావడం మనం చూస్తాం. ఈ 12 మంది చీట్లు వేసుకున్నారు. ఏ దేశానికి వెళ్ళి వాక్యం ప్రకటించాలని కొన్ని దేశాల పేర్లు రాసుకున్నారు. అందులో మన భారతదేశం పేరు కూడా ఉంది. హల్లెలూయా! ఎంత ధన్యులమండి మనం, ఎంత ధన్యులము. ఎస్తేరు గ్రంథంలో ఉంటుంది మన భారతదేశం గురించి మీరు చూస్తే. హల్లెలూయా! ఏమంత మనం తీసేసిన వాళ్ళం కాదు. అందుకనే మన భారతదేశానికి ఎవరు వచ్చారండి? తోమ, ప్రభు అయిన యేసుక్రీస్తు స్వయముగా ఆయనతో జీవించినటువంటి మరి తోమ మన భారతదేశానికి వచ్చి సువార్తను ప్రకటించడం, తద్వారా మరి సువార్త విస్తరించడం మనం చూస్తాం. ఎంత ధన్యులం దేవుని బిడ్డలారా. రాయి దొర్లింపబడడంలో ఉన్న మరి గొప్ప విషయం ఏమిటనంటే సాక్ష్యము. ఈనాడు దేవుని బిడ్డ ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయనతో చివరిసారిగా పరలోక రాజ్యానికి వెళుతూ ఒక మాట చెప్పాడు. మీరు సర్వలోకమునకు వెళ్ళి అందరిని నా శిష్యులుగా తయారు చేయమని చెప్పాడు. అందరిని నా శిష్యులుగా తయారు చేయండి. దేవుని బిడ్డ ఒక మాట గ్రహించు. ఈనాడు నీకు నాకు ఆ బాధ్యత ఉన్నదండి. మీకు మాటి మాటికి చెప్తూ ఉంటా ఈ మాటలు. మన క్రైస్తవ జీవితంలో 3 విషయాలు, స్టెప్స్. ఒకటి, ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తంలో కడిగి పవిత్రపరచబడిన తర్వాత ఆయన సంఘంలో విశ్వాసులుగా చేరడం. అదే స్టేజ్లో ఉండకూడదండి, ఆ స్టేజ్ నుంచి మారాలి. 2వ స్టేజు ఆయన శిష్యులుగా తయారవ్వడం. ఆ స్త్రీ అదే చేసింది, అవలేదా? మొట్టమొదటి ఆమె విశ్వాసురాలు, తర్వాత అలా ఉండలేదు. ఆమె శిష్యురాలుగా ఉంది. మీరు చూస్తే ఉందా మాట. ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన పునరుద్ధానుడై లేచి వెళ్ళిన తర్వాత మేడగదిలో శిష్యులతో పాటు మరికొంతమంది స్త్రీలు ఉండిరి అని ఉంది. హల్లెలూయా! అక్కడ స్త్రీ కూడా ఉన్నదండి. ఆ స్త్రీ కూడా ఉంది. అంటే శిష్యులుగా తయారయ్యారు. 3వది ఏం చేసింది ఆవిడ? శిష్యురాలుగా తయారు చేసింది ఆవిడ. హల్లెలూయా! నీకు నాకు ఆ బాధ్యత ఉన్నది. సువార్త ప్రకటించాలి. నీవు నేను ఇంకెంతకాలం నిద్రపోతావు? ఎంతకాలం నిద్రపోతావు నీవు? లే, క్రీస్తు నీ మీద ప్రకాశించును. దేవుని బిడ్డలారా, సాక్ష్యము చెప్పాలి. వెళ్ళి మన ప్రభు అయిన యేసుక్రీస్తు, నేను నమ్ముకున్న నా యేసు, ఆయన మృతి నొందాడు, అంతేకాదు సమాధి చేయబడ్డాడు, మృత్యుంజయ తిరిగి లేచాడు. మీరు చూడండి, యెరూషలేముకి వెళ్ళి ఖాళీ సమాధి ఇప్పటికి ఉందని మీరు సాక్ష్యం చెప్పాలి. హల్లెలూయా! ఈ ఒక్కటి చాలు, ఈ ఒక్క సాక్ష్యం చెప్పండి చాలు. మీ స్నేహితులందరికీ మీరు చెప్పాల్సిన మాట ఏమిటంటే, ప్రపంచంలో ఇన్ని సమాధులు మూయబడ్డాయి కదండి, ఒకే ఒక సమాధి తెరవబడింది. అదేమిటనంటే ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సమాధి. చెప్పాలి ఈ సాక్ష్యం మీరు. సమాధి రాయి తెరవబడడంలో 2వది ఏమిటనంటే సాక్ష్యము ఉన్నది. దేవుని బిడ్డలారా, 3వది చెప్పి నేను ముగిస్తాను. ఏమిటి? సమాధి మీద ఉన్న రాయి దొర్లింపబడడంలో ఉన్న గొప్ప సత్యం ఏమిటనంటే చూడండి దయచేసి. యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వచనం. ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి, మీకు సమాధానము కలుగును గాక అని వారితో చెప్పాను. ఈ మాటలో మీరు ఒక సత్యము దాగి ఉన్నది అక్కడ. ఏమిటదనంటే బాగా వినాలి. శిష్యులందరూ కూడా భయపడి, యూదులకు భయపడి చంపేస్తారేమో, మరి మా యేసయ్యను మా గురువు గారిని చంపినట్లు ఆయన శిష్యులు అయిన మమ్మల్ని కూడా చంపుతారేమని వణుకుతూ భయపడుతూ వారు మేడగదిలో తలుపులు వేసుకొని కూర్చున్నారు, భయముతో వణుకుతో. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు, బాగా వినాలి, తలుపు తట్టలేదు. వినాలి బాగా ఈ మాట, చాలా అర్థం ఉంది ఇక్కడ, అందుకని చెప్తున్నాను ఇంత వివరంగా. తలుపు కొట్టి తలుపు తీయండి అనలేదు ఆయన. తలుపులు అలాగే మూసుకొని ఉండగా ప్రభు అయిన యేసుక్రీస్తు ఏం చేశాడు? వారి మధ్యలో నిలువబడి ఏమన్నాడు?
మీకు సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పాను. బాగా వినాలి మీరు ఇక్కడ ఒక మాట. ఇప్పుడు తలుపులు మూయబడి ఉన్నప్పుడే ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ తలుపులు తెరవకుండానే వారి మధ్యలో నిలవబడ్డాడే. మరి సమాధి మీద ఉన్న రాయి అలాగే మూసి ఉండగా ఆయన తిరిగి లేయలేడంటారా? చెప్పండి మీరు. అసాధ్యమా? రాయి ఏమన్నా చేయగలదా ఆయన్ని? ఆయన ఆపగలదా రాయి? సమాధి మీద రాయి ఆపలేదు. కానీ వినండి, ఎందుకు రాయి దొర్లింపబడిందంటే విశ్వాసము. హల్లెలూయా. నీకు నాకు విశ్వాసము కలిగించడానికేనండి. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ప్రభు అయిన యేసుక్రీస్తు అలాగే సమాధిలో ఉంటే, ఆ రాయి అలాగే దొర్లింపబడకుండా ఉంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు మృత్యుంజయుడైనా సరే నమ్ముతారు ఎవరన్నా? మీరు చెప్పండి. ఎవరన్నా ఏం చెప్తున్నారు మీరు? పొండి. మరి ఆయన మృత్యుంజయుడు అంటే మరి సమాధి రాయి అట్టే మూసుందిగా అని అంటారు. అవునా కాదండి? మీరు చెప్పండి, ఆలోచన చేయండి. రాయి దొర్లింపబడడంలో ఏం కలిగింది నీకు నాకు అని అంటే ఎస్, విశ్వాసము. నా యేసయ్య తిరిగి లేచాడు. గట్టి నమ్మకం. ఇప్పుడు నువ్వు బల్లగుద్దు చెప్పొచ్చు అనమాట. ఏమిటది? సమాధిలో నా యేసయ్య లేడు, ఆయన తిరిగి లేచాడు. దేవుని బిడ్డ, ఎంత గొప్ప విశ్వాసం ఇచ్చాడు దేవుడు మనకి. హల్లెలూయా. ఆయన లేడు సమాధిలో. ఈనాడు నీవు నేను ఈ విశ్వాసులుగా ఉంటున్నామంటే కారణం ఏమిటనంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన సమాధి చేయబడిన రాయి దొర్లింపబడ్డంలో ఉన్న గొప్ప మర్మం ఏమిటనంటే విశ్వాసం. దేవుని బిడ్డలారా, అయితే గమనించండి. మీకు ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 14వ వచనం చూడండి. 15:14. క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసమును వ్యర్థమే. చూసారా ప్రియులరా? మేము ప్రకటించిన ఈ మాటలన్నీ కూడా వ్యర్థమే. అంతేకాదు మీ విశ్వాసం కూడా వ్యర్థమే. క్రీస్తు లేపబడ్డాడు, రాయి దొర్లింపబడింది. ఖాళీ సమాధిలో ఉన్న పారమార్థిక సత్యం. యోహాను సువార్త 11వ అధ్యాయం 25-26 వచనాల్లో మీరు చూస్తే ప్రభు అయిన యేసుక్రీస్తు అన్నాడు, పునరుద్ధానమును జీవమును నేనే. యోహాను సువార్తలో 7 మార్లు నేను 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 అని ప్రభు అయిన యేసే పలికాడు. అందులో ఒకటి, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచు వాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికిని చనిపోడు. సంతోషం లేదండి మీకు? అంటే మీకు అర్థమన్నా కాకపోవచ్చు, లేకపోతే సంతోషమన్నా లేకపోవచ్చు. ఎంత గొప్ప సంతోషం అండి! ప్రభు అయిన యేసుక్రీస్తు మృత్యుంజయుడి తిరిగి లేచినట్లుగా నా యందు విశ్వాసం ఉంచి మీరు కూడా ఏమిటి, నేను ఎలాగైతే తిరిగి లేచానో మీరు కూడా తిరిగి లేస్తాడు అన్నాడు. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభుని మహిమపడదాం. దేవుని బిడ్డ, ఇక లేదు మరణం, మన మీద అధికారం లేదు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన మరణముతోనే మృంగివేశాడు. ఒకటి, రాయి దొర్లింపబడడంలో మనకు కలిగింది ఏమిటనంటే విజయము దేవుడిచ్చాడు. హల్లెలూయా. నీకు నాకు దేవుడు సంపూర్ణ విజయము కలిగించునుగాక. అపజయము కాదు, సైతాను శక్తుల మీద దేవుడు మనకు విజయము కలిగించునుగాక. రెండవది, దేవుని బిడ్డలారా, సాక్ష్యము. అనేకులకు చెప్పాలి, మనం వెళ్ళి సువార్త ప్రకటించాలి. నీకు నాకు ఆ బాధ్యత ఉన్నది. ఒక స్త్రీ బలహీనురాలు సువార్త ప్రకటిస్తే అంత ధైర్యం చేసి చచ్చిపోవడానికి సిద్ధపడితే, వినండి ఆ మన్నది ఏమన్నదండి? ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన లేచినప్పుడు ఆమె తోటమాలు అనుకొని, అయ్యా ప్రభు అయిన యేసే, ఆయన నా ప్రభు ఎక్కడున్నాడు చెప్పయ్యా, నేను ఆయన్ని మోసుకొని వెళ్తాను. ప్రభు అయిన యేసుక్రీస్తు సాదాసీదా మనిషా?
ఆజానుభావుడు ఆయన, ఎంతో బలవంతుడు, ఎంతో బరువు ఉంటాడు. కానీ ఈ బలహీనురాలు, స్త్రీ బలహీన ఘటనమని మనం ఎరుగుదాం. అవునా కాదండి? మీరు చూడండి, ఏమనుకోవద్దమ్మా మీరు. మామూలుగా పురుషులు కొంచెం బలం ఎక్కువ ఉంటుంది, అవునా కాదండి? ఉంటారులేండి కొంతమంది స్త్రీలు బలవంతురాలు. అయితే విషయం ఏంటంటే, మామూలుగా అయితే పురుషులకి ఎక్కువ బలం ఉంటుంది కదా. మరి బలహీనురాలైనటువంటి స్త్రీ ఏమంటుందండి? ప్రభు అయిన యేసయ్య ఎక్కడున్నాడు చెప్పయ్యా, ఆయన నేను దేవుని బిడ్డ. మరి ఒక స్త్రీ అంత మాట అంటే, అంత బరువైన యేసయ్యను మోసుకొని వెళ్తారంటుంటే నీకేమైంది మరి చెప్పు? ఒక పురుషుడువే, నీకెంత ధైర్యం? నీ భుజాల మీద ఏం చేయాలి? సువార్త భారాన్ని పెట్టుకొని వెళ్ళి ప్రకటించాలి. హల్లెలూయా! ఎంతకాలం ఉంటావండి ఇంకా నువ్వు కూర్చొని? ఇంకా విశ్వాసులుగానే ఉంటావా? ఇంకా శిష్యులుగానే ఉంటావా? తయారు చేయాలి శిష్యుల్ని. హల్లెలూయా! ఎట్టాక చేయగలవు? సువార్తను నీ భుజాన పెట్టుకొని మోయాలి. హల్లెలూయా! ఈ మాట గ్రహించండి. నువ్వు ధన్యురాలు అవుతావు, ధన్యుడు అవుతావు. ఎవరైనా మన పెద్దలు చనిపోతూ ఒక మాట చెప్తారు కొంతమంది, అయ్యా ఇట్రారా, అమ్మ ఇట్రా, నేను చచ్చిపోబోతున్నాను, చివరిసారిగా నీవు ఈ పని చేయరా, నా కొరకు పని చేయమ్మా అని మాట తీసుకుంటారు. బాగా వినండి, ఏదేమైనా సరేనండి, వాళ్ళు అంటారు, మా అమ్మమ్మో లేకపోతే నానమ్మో మా తాతయ్యో నానో అమ్మో ఎవరో ఒకరు వారి ఆత్మశాంతి కొరకు అంటారు. అసలు ఆత్మశాంతి చచ్చిపోయిన తర్వాత ఇంకా ఆత్మశాంతి ఏంటండి? హల్లెలూయా! అది కాదు. కానీ సహజంగా మనుషులు ఎట్టాగైనా నేను చెయ్యాలి, చేసి తీరాలి, పట్టుబట్టి చేస్తారు. అవునా కాదండి? మీరు చెప్పండి, అవునా కాదా? మరి ప్రభు అయిన యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టడమే కాదు, మన పాపాలన్నీ తీసేసి మనం మరి నరకానికి వెళ్ళకుండా పరలోక రాజ్యానికి నడిపించడానికి, అంటే మనం పొందాల్సిన శిక్ష ఆయన మీద వేసుకొని, అంతేకాకుండా ఈనాడు దుర్మార్గులముగా మనం జీవించకుండా, మీరు చెప్పండి అసలు ఈనాడు ప్రపంచంలో ఎట్లాగున్నారండి ప్రజలు? మీరు చెప్పండి, ఆలోచన చేయండి. మనుషులు ఎట్లున్నారు ఈనాడు? ఎంత క్రూరంగా తయారయ్యారండి, ఎంత క్రూరంగా తయారయ్యారు. కొద్ది రోజుల క్రితం ఒక స్త్రీ ఏం చేసిందండి? పిల్లల్ని 2 కుమారులని వేట కొడవలితో నరికేసి వెళుతూ అమ్మ వద్దు అంటున్నా కానీ పరిగెత్తించి చంపేసి తిరిగి ఆమె కూడా పై నుండి క్రింద పడి చచ్చిపోయింది. ఎంత క్రూరంగా అంటే ఈనాడు మనుషులు ఎంత క్రూరంగా తయారయ్యారండి. ప్రభు అయిన యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు మన పాపముల నిమిత్తమై ఆయన పరలోకాన్ని వీడి ఈ లోకానికి రాకపోతే నేను చెప్తున్నా, నేను ఎంత క్రూరుడిని తెలుసా మీకు? భయంకరమైన క్రూరుడిని. నేను సత్యం చెప్తున్నా, అబద్ధం చెప్పట్లా. ఈనాడు మీ ముందున్నాను, మీరు కొట్టిన గాడ్ బ్లెస్ యూ అనే స్థాయిలో ఉన్నాను. కారణం ఏమిటి? అటన్నే నన్ను కొట్టమాకండి. విషయం ఏమిటంటే, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈ ప్రపంచంలో ఈనాడు ప్రభు అయిన యేసుక్రీస్తు మన పాపముల నిమిత్తమై ఆయన మరణించకపోతే, మన భారం ఆయన మీద వేసుకోకపోతే ఎంత డేంజర్ ఫెలోస్గా తయారయ్యే వాళ్ళం. అవునా కాదండి? చెప్పండి మీరు. ఈ ప్రపంచంలో జరుగుతున్నాయి, కానీ నేను ప్రశాంతంగా ఈనాడు దేవుని సన్నిధిలో గడుపుతున్నామంటే అది కేవలం మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు చేసిన భాగ్యం. హల్లెలూయా! అంతేకాదు, ప్రైజ్ ది లార్డ్, దేవునికి మహిమ కలుగునుగా. అంతేకాదు, నరకానికి వెళ్ళేటటువంటి మనల్ని పరలోక రాజ్యానికి చేర్చాడు కదండి. ఆయన ఎలాగైతే మృత్యుంజయుడై తిరిగి లేచాడో, ఆయన ఎందు విశ్వాసం ఉంచి నీకు నాకు, ఆయన ఎందు విశ్వాసం ఉంచు నీకు నాకు కూడా మరణం మీద విజయం అన్నది. హల్లెలూయా! అటువంటి మహాభాగ్యము దేవుడు మీ అందరికీ ప్రసాదించి మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి ఫలింపు చేయను గాక. దయచేసి అందరు లేచి నిలబడతారా? అదే పునరుద్ధాన శక్తితో క్రీస్తునందు దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు
ఆయన పునరుద్ధారుడై తిరిగి లేచాడు, మరణాన్ని జయించాడు, మృత్యుంజయుడై తిరిగి లేచాడు. తద్వారా ఆ దర్శనము కలిగినటువంటి ఆ స్త్రీ మగ్దలేని మరియ కావచ్చు, శిష్యులు కావచ్చు, దేవుని బిడ్డలారా బలము పొందుకొని గొప్ప పరిచర్య వారు చేస్తూ ఈనాడు ఇప్పటికీ మరి విస్తరిస్తూనే ఉంది సువార్తన. అంటే కేవలము ఆయన యొక్క మరి ఉదయకాలం ఆయన పునరుద్ధారుడై తన దర్శనం ఇవ్వడం చేత. దేవుని బిడ్డ నీకొద్దా మరి? కళ్ళు మూసుకోండి, ఎవరు అటు ఇటు చూడమాకండి. ఈ పునరుద్ధాన శక్తితో మనం ముందుకు వెళ్దాం, మన పాపములన్నీ విడిచిపెట్టేద్దాం. మరణము, ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముళ్ళెక్కడ? మరణ ముళ్ళుని విరిచేసి విజయాన్ని కలిగించిన దేవుడు నీకు నాకు కూడా విజయాన్ని ఇవ్వాలని ఆశపడుతున్నాడు. దేవుని బిడ్డ అంతేకాదు, సాక్ష్యము చెప్పాలంటున్నాడు. మనం అందరం వెళ్ళి ఆయనను గూర్చినటువంటి సాక్ష్యము. రాయి దొర్లింపబడడంలో విశ్వాసులుగా మనం అందరం, మన విశ్వాసం ఇంకా బలపడుతూ ఉంది. ఇంకెందుకు ఆలస్యం? కళ్ళు మూసుకోండి, ఎవరికి వారు. ఎంత గొప్ప దేవుడో నాయన, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు అంటూ ప్రభువును గణపరుస్తూ ప్రభువును మహింపరుద్దాం. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి పిల్లలుగా. భయమును పారాద్రోలి అభయమునిచ్చితివే, భయమును పారాద్రోలి అభయమునిచ్చితివే. ఎబెనేజరుని ప్రభు నన్ను సంరక్షించుచుంటివే. ఎబెనేజరుని వై ప్రభు నన్ను సంరక్షించుచుంటివే. ప్రభువా నిన్ను నే కొనియాడెను. హల్లెలూయా హల్లెలూయా పాడెదా. నిన్ను కొనియాడెను. హల్లెలూయా పాడెదా. నోర్లు తెరచి చప్పట్లు కొడుతూ హల్లెలూయా. అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును. అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును. ప్రభువా నిన్ను నే కొనియాడెను. హల్లెలూయా మహాగరుడ, పరిశుద్ధుడ, జీవాధిపతి, సర్వాధికారి, రాజులకు రాజా, స్తుతులకు పాత్రుడా, మీకు వందనాలు. ఎంత గొప్ప దేవుడో నాయన. మీరు మా రక్షకుడును ప్రియకుమారుడైనటువంటి యేసయ్య మృత్యుంజయుడై తిరిగి లేచినట్టుగా మేము చూస్తున్నాం. ప్రపంచంలో చనిపోయిన వారు సమాధి చేయబడిన తర్వాత ఆ రాయి ఇంతవరకు ఏ రాయి తొర్లింపబడలేదు నాయన. కేవలం మా రక్షకుడును మీ ప్రియకుమారుడైనటువంటి యేసయ్య రాయి మాత్రమే, సమాధి మీద రాయి దొర్లింపబడడం మేము చూస్తున్నాం. తద్వారా 3 విషయాలు ఈరోజు మాకు మీరు నేర్పించారు: విజయము, సాక్ష్యము, విశ్వాసము. మా జీవితంలో నాయన మీరు మాకు ఇచ్చారు. ఇది ఎంత గొప్ప దేవుడో ప్రభువా, నువ్వు ఎంత నమ్మకమైన దేవుడు. అంతేకాదు, మీరు ఎలాగైతే మృత్యుంజయుడై తిరిగి లేచారో ఆనాడు నాయన మీరు దర్శనమిచ్చారో, ఆ పునరుద్ధాన శక్తి చేత, పునరుద్ధాన దర్శనము చేత అనేకులు శిష్యులు, మరి అనేక మంది బలమునందుకొని మీ సేవ చేయగలిగారయ్యా. ఈనాడు అదే పునరుద్ధాన శక్తితో మమ్మల్ని అందరిని తాకండి. నూతన బలము, నూతన శక్తి మా అందరికి ప్రసాదించండి ప్రభువా. మా పాపములన్నీ విడిచిపెట్టి మీ కొరకు మేము బ్రతుకుతాము నా తండ్రి. మరి విశ్వాసము కలిగి జీవిస్తాము. విజయోత్సవంతో ఊరేగించే దేవుడో మమ్మల్ని పాపములను విడిచిపెట్టి
నాయన మీ అడుగుజాడలో నడిస్తే, అంతేకాదు మాకు విశ్వాసాన్ని ఇచ్చిన దేవుడు, మేము ఈ రోజు నుంచి నాయన ఈ శక్తి పొందుకొని మీ సువార్తను ప్రకటిస్తామని ఒక బలహీనురాలైనటువంటి స్త్రీ నాయన తన భుజము మీద సువార్త భారము పెట్టుకొని సువార్తను ప్రకటించింది కదయ్యా. ఈనాడు మేమందరం కూడా మేము మీ పునరుద్ధాన శక్తితో బలపడి మీ సాక్ష్యాన్ని ఇతరులకు పంచుతామని ఎంతమంది అయితే బిడ్డలు నాయన తీర్మానం చేసుకున్నారో ఒక్కొక్కరిని, ప్రతి ఒక్కరిని మీ చేతులెత్తి దీవించి ఆశీర్వదించమని, ఈ మనవులను స్తుతులను ఈ లోకానికి త్వరగా తిరుగు రానయ్యున్నటువంటి నజరేయుడును నిజదేవుడైన యేసు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నమ్మ తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం మాకొచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుచున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము, మా రుణులను క్షమించిన ప్రకారం మరొకరు క్షమించు, మన శోధన లేకుండా కీడు నుంచి తప్పించు. రాజ్యము బలము మహిమ నిరంతరము నీవైనవు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయినటువంటి దేవుని మహాప్రేమయు, కుమారుడును రక్షకుడైనటువంటి యేసయ్య కృపయు, పరిశుద్ధాత్మని యొక్క దేవుని సహవాసమును, సమాధానమును, సకల ఆశీర్వాదాలు, దీవెనలు ఇక్కడ చేరిన మీ అందరికీ, మరి ముఖ్యంగా వాక్యమని దాని ప్రకారంగా మేము జీవిస్తామని తీర్మానం చేసుకున్న ప్రతి బిడ్డకు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము తోడైన నడిపించునుగాక. ఆమేన్.